సినిమా చూశాను, ఇప్పుడే చూశాను భయ. సినిమా అయితే ఓత ర్యాంప్ వేసాడు భయ, ఇంకా మామూలుగా అయితే లేదు. ఇంకా సినిమా ఈ సంక్రాంతి పండగకే, ఇంకా ఈ సంక్రాంతి పండగకి దీన్ని కొట్టే సినిమా అయితే లేదు. ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా వేస్ట్. ఇంకా ఈ సినిమాలు పోయా ఖచ్చితంగా ఈ సినిమా 50,000 కోట్లే కాదు, 1,00,000 కోట్లు కూడా దాటే ఛాన్సులు ఉన్నాయి. లక్ష కన్ఫామ్ అంతే. ఎందుకంటే ఇది ఒక గ్లోబల్ సినిమా, ఆయన ఒక గ్లోబల్ స్టార్. అయినా గ్లోబల్ అంటే ఏంది, ప్రపంచం. చూసా, రాత్రి నుంచే ఉన్నాను పోయి, ఇక్కడే ఉన్నా, ఇక్కడే పడుకున్నా, ఆ రోడ్డు మీద ఉన్నా. పైగా 500 పెట్టి నేనే కొన్నా టికెట్. చూసుకో కావాలంటే పోయి. ఇంకా సినిమా చూసినప్పుడు నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఈ సినిమాని సంక్రాంతి ఈ నెలంతా చూస్తూనే ఉంటా. సినిమా అయితే ఉందపోయా. ఇంకా నేనైతే మొత్తం బుక్ చేసా. ఈ రోజు మొత్తం 4 షోలకి బుక్ చేసుకున్నా. కాబట్టి అందరూ ఎవడ తెలుగు మాట్లాడతాడు. సినిమా అయితే ఏం లేదు, సినిమా ఇచ్చి పడేసంటే ఓత ర్యాంప్ అంతే. సినిమాలో అయితే 1, 2 కాదు భయ, అన్ని డాన్సులు కానీ, ఫైట్లు కానీ, డైలాగులు కానీ. ఏంది లేదు అబద్ధం. వినయ్ విజయరామలో ఏంటంటే హీరోయిన్ ఉంది అంతే. ఆ హీరోయిన్ పెట్టి తీసిన మాత్రం అది ఇది ఒకటైతే కాదు కదా. సినిమా అయితే చాలా బాగుంది. ఆడెవడు తెలుగు మాట్లాడతాడు అంతే, తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు అంతే. మాట్లాడేవాడు ఎన్నెన్నో మాట్లాడతాడు. కాబట్టి ఈ సినిమా ఏంది అన్ని హైలైట్ అయ్యి, డాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ కానీ, రొమాన్స్లు కానీ, ఇంకా అబ్బా ఒక్కొక్క సీను మామూలుగా అయితే మాటలు కూడా అంతే. మొత్తం అసలు ఆ సినిమా హీరోనే హైలైట్. పైగా గ్లోబల్ స్టార్ అంటే చెప్పాను కదా. గ్లోబల్ అంటే ఇంకా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అంటే జరగండి పాట కానీ అన్ని హైలైట్ అయ్యి. జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ, అందరు మాస్టర్లు అందరూ బాగానే ఉన్నాయి. ఒకటి ఎక్కువ తక్కువ కాదు, అన్ని పాటలు బాగున్నాయి. ఏంటంటే కేక సూపర్, అన్ని పాటలు బాగున్నాడు. ఏంది బయట బాగుందన్నా, నేను అదే చూసి మాట్లాడు. నేను బయట బాగుందన్నా, సినిమాలు లేదు కరెక్టే, విన్నాటికి బాగుందని చెప్పా, తెలుసుకొని మాట్లాడు. కాబట్టి అన్ని పాటలు, అన్ని సాంగ్స్ ఏదన్నా అర్థం కదా. నేనేది కవర్ చేస్తాను, నువ్వు చేస్తే నేనేం చేయను. నేను ఉన్నట్టుగా చెప్తా అంతే. ఆడు అన్నట్టు నేను 5,000 కాదు 50,000 కోట్లు అని చెప్పి గుర్తు పెట్టుకో. నీకు కాస్త డబ్బినట్టు ఉంది, అది వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అదే 1,00,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఏమని చెప్పాను మళ్ళీ, ఈ సినిమాని గ్లోబల్ మీద. ఈ సినిమా ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ మీద అన్ని థియేటర్లు వేస్తేనే 1,00,000 కోట్లు పక్కన చెప్పిన. కాబట్టి ఈ సినిమాని అయితే ఇంకెవడైతే ఆపలేడు. ఇంకా ఈ సినిమాకి చూడలేదా, ఎవరు చెప్పారు, ఎవరు అనిచాడు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నా. ఎవరిది ఇది, ఎవరిది అంతేగా ఏం లేదు. సినిమాలో మొత్తం రామ్ చరణ్ ఎన్నో చూద్దాం అనుకున్నాము కానీ అసలు రామ్ చరణ్ చూపించలేదు. అసలు రామ్ చరణ్ చూపించలేదు. నేను కూడా ఫ్యానే, పెద్ద ఫ్యాన్. అతను ఎవరో 1,00,000 కోట్లు అంటున్నాడు. 1,00,000 కోట్ల రామ్ చరణ్ అన్న 300 ఏజ్ వచ్చినా అన్న నిద్ర వచ్చింది సినిమా మూవీలో. కలెక్షన్స్ ఏమో, కలెక్షన్స్ అయితే తెలియదు అన్న. శంకర్ పైన అయితే మరి ఘోరంగా కోపం ఉంది అన్న. ప్యాకప్ అన్న, శంకర్ డైరెక్షన్ వరస్ట్ డైరెక్షన్. ఈ సినిమా చూస్తే ఎవరికి నచ్చదు అన్న. ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింటెడ్, వరస్ట్.